ఈ నెలలో క్రీస్తు విరోధి పరిపాలనకు పునాదులు వేయబడుతూ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. అది ఈ నెలలోనే. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ, ఏఐ అంటారు. ఈ ఏఐని బీటెక్లో కూడా పెట్టారు. ఇప్పుడు మొన్న అంటే ఒక 4 days బ్యాక్ ఆంథ్రోపిక్ అనేటువంటి కంపెనీ దీన్ని బాగా డెవలప్ చేసింది. మీకు కళ్ళు చెదిరే విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. అది ఈ నెలలో జరగబట్టి నేను మళ్ళా ఈ విషయాల గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రీస్తు విరోధి పరిపాలనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్మెంట్స్కి దగ్గర సంబంధం ఉంది. ఏ సంబంధం అంటే అది క్రీస్తు విరోధిగాడు రేపు 7 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద చేస్తున్నప్పుడు యెరూషలేములో కూర్చుంటాడు కదా. వాడు యెరూషలేములో కూర్చొని తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం అక్కడ కూర్చొని ప్రపంచాన్ని మొత్తాన్ని 7 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. గుంటూరులో ఒకళ్ళు విడవబడ్డారనుకోండి, ఏ దేశంలోనైనా ఏ జిల్లాలోనైనా ఎవరైనా విడవబడినటువంటి బ్యాచ్లు ఉంటారు, కోట్ల మంది విడవబడిన ఉంటారు కదా. ఎన్ని వేల కిలోమీటర్ల వాళ్ళు ఉన్నా కూడా అక్కడ కూర్చొని వాడు 666 అనేటువంటి ముద్ర నొసటి మీదను చేతి మీదను వేటి ద్వారా అక్కడుండి వీళ్ళ భాగోతం మొత్తం చూస్తుంటాడు. టెక్నాలజీ బాగా వాడతాడు. అదే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ. కళ్ళు చెదిరే విషయాలు ఇప్పుడు మనం చూసే ముందు అక్కడ కూర్చొని వాడు పరిపాలన 7 ఏళ్ళు చేస్తాడు, ప్రతి ఒక్కరిని పరిపాలిస్తాడు. ఈ అద్భుతమైన విషయాలు నేను చెప్పే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా అనుకోండి, నేను ఖచ్చితంగా సంఘాలను బలపరిచే మెసేజ్లే ఎక్కువ చెప్తా. అందుకే తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని డినామినేషన్స్ వాళ్ళు కూడా నన్ను పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటారు, బలపరుచుకుంటారు. దాంతోపాటు ఇది కూడా చెప్తా. ఏది? 2వ రాకడ విషయాలు ప్రపంచంలో చీమ చిటుక్కుమంటే ఇవి కూడా చెప్తుంటాను కదా. ఇప్పుడు ఈ నెలలో వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పాలి. దానికి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఘాలు కట్టబడుతుంటాయి, వేల సంఘాలు, లక్ష సంఘాలు అయిపోతుంటాయి. పాస్టర్ గారు ప్రసంగాలు చేస్తుంటారు, ఆదివారం ఆరాధనలు జరుగుతుంటాయి, జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకుంటూ ఉంటారు, కారులో తిరుగుతూ ఉంటారు, వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచంలో జరుగుతూ ఉంటే ఒకే రోజున ఒకే గడియలో హఠాత్తుగా ఇవన్నీ మొత్తం ఆగిపోతాయి. అదే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ దినము. అయితే దీనికి సంబంధించి 7 ఏళ్ల శ్రమలో క్రీస్తు విరోధిగాడు పరిపాలించే ఈ టెక్నాలజీ, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని చదువుల్లో పెట్టేశారు, ఎంసీఏలో బీటెక్లో పెట్టేశారు. అసలు ఇప్పుడు నినగాక మొన్న జరిగిన పరిణామాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ఎలా మోసపూరితమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయంటే, సేమ్ రేపు క్రీస్తు విరోధిగాడు అండ్ ప్రతిమ 7 ఏళ్ల శ్రమల్లో ఎలా వాడుకుంటారో అవి వచ్చేసినాయి. ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉన్నది లేనట్లుగా, లేని ఉన్నట్లుగా ఇది తయారు చేస్తుంది. మనుషుల్లో ఎమోషనల్ని క్రియేట్ చేయటం, మనం మనిషిగా ఎట్లా ఎమోషనల్గా ఉంటామో అది కూడా. అంటే ఏఐ ద్వారా రోబోట్లను తయారు చేశారు. ఈ రోబోట్ క్రీస్తు విరోధిగాడు పక్కనే ఉండే రేపు 7 ఏళ్ల శ్రమలో ప్రతిమ అదేం చేసిందో ఇప్పుడు చూపిస్తాను. ఈ రోబోట్ ఏఐ ద్వారా తయారు చేయబడి ఎమోషనల్గా ఫీల్ అవటం, దుఃఖించటం, నవ్వటం ఇవన్నీ చేస్తుంది. అచ్చం మనిషిలా మరొక మనిషిని తయారు చేయటం, అచ్చం వేరే మనిషి ఫేస్ని మళ్ళా సెకండ్ ఫేస్ సేమ్ అలాగా తయారు చేయటం, మనిషిలో ఉన్నటువంటి సీక్రెట్స్ని బయటికి తీసి వేరే వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ చేస్తుంది రోబోట్ ఏఐ ద్వారా. సంచలనాత్మకమైన విషయాలు చెప్పే ముందు దీన్ని మొన్న ఎలాన్ మస్క్ ఈ టైప్దే మరొకటి చేశాడు, మనం చూసాం. అదేంటంటే మెదడులో ఒక చిన్న చిప్ని అమర్చాడు. ఈ చిప్ పర్మిషన్ కూడా అమెరికా గవర్నమెంట్కి అప్లై చేసి వాడు దాని పర్మిషన్ పొందాడు. అది ప్రపంచం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేంటంటే చిప్ అనమాట. ఇంత చిప్ బియ్యం గింజంత ఉంటుంది, మెదడులో పెట్టేశాడు. ఎదుటి వాళ్ళ మెదడులో కూడా పెడతారు. ఎదుటి వాళ్ళ మెదడులో ఒక చిప్పు, ఇటు పర్సన్ మెదడులో ఒక చిప్పు. ఈ చిప్పులు వేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో లోపల ఈ ఎదుటివాడికి తెలిసిపోతుంది. వీడేం ఆలోచిస్తున్నాడో మొత్తం వాడికి తెలిసిపోతుంది. ఎంత భయంకరమైన సాతాను కుట్రంటే, ఉదాహరణకి భార్యాభర్తలకి చెరొకటి ఈ చిప్ వేసామనుకోండి, ఇక పొద్దున్నే లెగిసి తగాదాలే కదా. పొద్దున్న లేచి వంట ఉంటుంది. ఇంకా ఏమండి ఏంటి పొద్దున్నే మీరు లోపల ఆలోచిస్తున్నారు, అనిత అనిత అంటున్నారు. ఎవరు అనిత? నా పేరు సుగుణ కదా, అనిత అంటున్నారేంటి? భయంకరమైన ట్రబుల్స్ తీసుకొచ్చేటువంటి
టెక్నాలజీ వచ్చేసింది. ఇది ఏళ్ల శ్రమలకు స్పీడ్గా రావటానికి ఇదొక స్టెప్. ఆశ్చర్యపోయే విషయాలు చూడండి ఎలా ఉన్నాయో. మన మధ్య మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు ఒక రోబోట్తో మాట్లాడాడు. సోఫియా అనే రోబోట్తో మాట్లాడినప్పుడు చాలా విషయాలు వచ్చినాయి. అవి మీరు చూడొచ్చు. అసలు మీరు గూగుల్లోకి వెళ్ళి రోబోట్ అని కొడితే ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడినటువంటి రోబోట్, మీరు రోబోట్ అని కొడితే ఏం చెప్తుంది తెలుసా? బైబిలే చెప్తుంది. అది ఏం చెప్పింది తెలుసా? ఐ విల్ డిస్ట్రాయ్ ద వరల్డ్, ఐ విల్ డిస్ట్రాయ్ ద వరల్డ్, ప్రపంచాన్ని నాశనం చేస్తా. ఎవరు ఈ మాట చెప్పింది బైబిల్లో? ఏళ్ల శ్రమలో క్రీస్తు విరోధిగాడి పక్కనే ఉండేటువంటి ప్రతిమ, అది మాట్లాడును, అది చంపును అన్నాడు అక్కడ. చూడండి, చాలా విషయాలు చెప్తాను. ఈ రోబోట్ టెక్నాలజీ ప్రపంచంలో ప్రబలిపోయి జపాను, చైనా, కొరియా దేశాలు, ఇంకా చాలా దేశాల్లో ఫుడ్ని సప్లై చేస్తుంది, మనుషులతో మాట్లాడిద్ది, ఆన్సర్లు చెప్తుంది, ఎమోషనల్గా ఉంటుంది, ఇంకా అన్ని రకాలుగా ఉంటుంది. దూర ప్రాంతం కూడా ఫుడ్ని సప్లై చేస్తుంది. ఇలాంటి పనులు చేస్తున్నటువంటి రోబోట్ వెరీ డేంజర్. అదే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఈ రోబోటు ఏ క్షణాన్నైనా ప్రపంచంలో ఒక భయంకరమైన అలజడిని రేపొచ్చు అని నోబెల్ గ్రహీతలు చెప్తున్నారండి. పిచ్చి పిచ్చులుగా చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలియదు, ఆ విషయాలు మనకు తెలుసు, బైబిల్ చదివే వాళ్ళకి తెలుసు. వచ్చేస్తుంది రెండవ రాకడ సిగ్నిఫికేషన్స్. చూడండి, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ క్లాడ్ ఓపెన్ 4ను డెవలప్ చేసింది. దీన్ని ఆంథ్రోపిక్ కంపెనీ డెవలప్ చేశారు. ఇది కోడింగ్, అడ్వాన్స్డ్ రీజనింగ్ చేయటం ఇవన్నీ చేస్తుంది. ఇది మే నెల మొన్నే 22వ తారీఖున డెవలప్ చేశారండోయ్. ఈ కొత్తగా చేసినటువంటి ఏ టెక్నాలజీ క్లాడ్ ఓపెన్ 4 ఏం చేస్తుంది తెలుసా? మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. బైబిల్లోకి వస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఏం చేస్తుందంటే, మనం సెటైర్ వేస్తే అది కూడా సెటైర్గా సమాధానం చెప్తుంది. మనం ఎమోషనల్ అయితే అది కూడా ఎమోషనల్ అవుతుంది. బ్లాక్ మెయిలింగ్ చేస్తుందంట, బెదిరిస్తుందంట. నన్ను కానీ వాడుకోవటం ఆపేశావంటే మొత్తం బయటికి విప్పేస్తా, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నన్ను తయారు చేసిన వాడి యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ అఫైర్స్ మొత్తం బయట పెట్టేస్తా అని బెదిరిస్తుందంటండి. ఇదే బెదిరింపు రేపు చేసిద్ది, గుర్తు పెట్టుకోనండి. దీన్ని పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే 84% వరకు ఇదంతా కూడా గ్యాంబ్లింగ్ చేస్తూ నైతిక విలువలు కోల్పోయి బెదిరించటం, ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయట పెడతా అని చెప్పటం, నన్ను వాడుకోకపోతే డిస్ట్రాయ్ చేసేస్తా అని చెప్పటం అలా చేస్తుందంటండి ఇది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేయటం, ఎదుటి వాళ్ళ ఫేస్ని సేమ్ తయారు చేసిద్దండి. నా డౌటు అందరూ వ్యక్తం చేశారు, నా డౌటే కాదు. మొన్న ప్రవీణ్ పగడాల గారిని చంపేసినప్పుడు డూప్లికేట్ వ్యక్తిని కూడా ప్రవీణ్ పగడాల గారి లాగానే సేమ్ ఫీచర్స్, పిక్చరు, హైటు అవన్నీ కూడా తయారు చేసి ఆయన బయటకు పంపించారని చెప్తున్నారు. అవి కూడా చేసేది ఇది. ఇంకా అంతే కాదు, మెడిసిన్స్ కూడా తయారు చేస్తుందంట. ఇప్పుడు మీకేమర్థమవుతుంది? మ్యాటర్ అంతా కూడా డేంజర్ పరిణామాల్లోకి వెళ్ళిపోతుంది. మానవులు, ప్రకృతి, వరల్డ్, ఎవ్రీథింగ్, పంచభూతములు అన్నీ కూడా వెంట్ ఇంటూ ద హ్యాండ్ ఆఫ్ ఏఐ అండ్ రోబోట్. ఇదే కృత్రిమ మేధస్సు. ఈ మేధస్సే రెండవ రాకడి ఏళ్ల శ్రమలో క్రీస్తు విరోధిగాడు ఆ పక్కన ఉన్నటువంటి ప్రతిమ చేసే పనులు. త్వరలో ఇది తిరుగులేని శక్తిగా తయారయ్యి ప్రపంచాన్ని శాసించబోతుందని చెప్పేసి నోబెల్ గ్రహీతలు, శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పిపడేశారు. ఇదే రేపు ఏళ్ల శ్రమల్లో ఏ టెక్నాలజీ క్రీస్తు విరోధిగాడు వాడు పక్కన ఉండే ప్రతిమ చేయబోతున్నారు. ఏం చేస్తారంటే ప్రకటన 13:15లో ఆ ప్రతిమ మాట్లాడును, ఆ ప్రతిమ చంపును అని కూడా ఉంది. ఇదే ప్రతిమ రేపు క్రీస్తు విరోధిగాడికి మొక్కన వాళ్ళందరినీ మొక్కును బలవంతం చేసిద్ది. విడవబడిన వాళ్ళందరినీ ఏళ్ల శ్రమలో మొక్కపోతే చంపిద్ది. ఇది కూడా చంపుతానంటుంది. ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్. ఈ నెల 22వ తారీఖు చేసినటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అండ్ రోబోట్ వ్యవస్థ బాగా ఇంప్లిమెంట్ అయిపోయింది. ప్రకటన 16:2లో మొక్కపోతే చంపిద్దని కూడా ఉంది. ఇప్పుడు ఈ విషయాలను బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇదేదో వేరే వాళ్ళని మభ్యపెట్టాలని చెప్పేది కాదండి, సిద్ధపాటు చేయటం కోసం. మీకు తెలుసు కదా, సంఘాలను బలపరచడంతో పాటు పాస్టర్ గారులు ఇవి కూడా చెప్పి సంఘాన్ని కళ్ళు తెరిపించి యాక్టివేట్ చేసి
ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే డ్యూటీ నీది. వాటితో పాటు ఇవి కూడా చెప్పాలి. అందుకే అప్పుడప్పుడు నేను ఎలక్ట్ అయిపోయి ఇవి కూడా చెప్తుంటా. కాబట్టి ప్రియమైనటువంటి పిల్లారా, మనమందరం కూడా జ్ఞానము కలిగి, ఆలోచన కలిగి, యేసు ప్రభు రాకడ దగ్గర పడుతున్న ఆనవాళ్లు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు ఏం చెప్పాయంటే, ప్రభు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి. ఆదివారమే కాదు, గురువారం, సోమవారం, మంగళవారం, బుధవారం, ఎప్పుడు ఎక్కడ మీ సంఘంలో ప్రార్థన పెడితే కూడుకోండి. మీరు జాబ్ నుంచి రాగానే మందిరంలో కాసేపు కూడుకోనండి, లేకపోతే ఇంట్లో కూడుకోనండి, ప్రార్థన చేసుకోనండి. మహానుభావుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, హీ విల్ కమ్ ఆన్ ద క్లౌడ్స్. ఆ గడియ తొందరలో రాబోతుందని మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.